అన్న చెప్పండి ఏందన్నా ఏం నడిపిస్తా ఉంటారు ఈ హోటల్ ఏంది? ఏం హోటల్? కర్రీ పాయింట్ అన్న మాది. కర్రీ కర్రీ పాయింట్ బిర్యానీ అన్ని ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నారు? మేము ఒక 2 years నుంచి చేస్తున్నాం. ఇప్పుడు దేశంలో గ్యాస్ సంక్షోభం అనేది వచ్చినది ఎట్లుందన్న మీ పరిస్థితి మరి? ఆ పరిస్థితి అయితే వారం రోజుల నుంచి చాలా దారుణంగా ఉందన్న. గ్యాస్ చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ దొరకడం లేదు బయట. బుకింగ్ చేసినా బుకింగ్ దొరకడం లేదు. ఇప్పుడు గ్యాస్ లేని కనీసం కర్రీ కూడా పెట్టలేని కర్రీ పరిస్థితి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఎంతో మంది మీ దగ్గర కర్రీలు కొనుక్కొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇక ప్రభుత్వానికి చూడాలి. మాకైతే ఏంటంటే ఇప్పుడు రోజుకు పొద్దున్న నుంచి దాని దాకా 1000 మంది దాకా వచ్చి కొనుక్కుంటూనే ఉంటారు మా దగ్గర కర్రీలు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మాకు కిరాయిలు మీద పడితే జీతాలు ఇచ్చుకోవాలి అందరికి. పాయింట్ క్లోజ్ చేసినామంటే మాకు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అంటే దేశంలో ఇంత దారుణంగా గ్యాస్ కొరత రావడానికి కారణం ఏంటంటారా మరి? అందరికీ తెలిసిందే ఇరాన్ లో దాడులు, దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలుసు. మరి ఎందుకు నిర్లక్ష్యం వహించిందంటారా మరి? నిర్లక్ష్యం అక్కడి నుంచి సరఫరా లేదని చెప్పి చెప్తున్నారు. గ్యాస్ సరఫరా అయితే లేదు, గోదాంలో వస్తలేదు, వచ్చిన రోజులు సరిపోతలేవు అంటున్నారు. మరి వచ్చిన గ్యాస్ అన్ని ఎక్కడ పోతున్నాయి ఏందనేది ఎవరికి తెలియడం లేదు. అంటే ఇప్పుడు మేము ఉత్పత్తులు కూడా 30% పెంచినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి మనకేం ఏమో మా దాకైతే అందుతలేదు కదా గ్యాస్. ఏం చెప్తా ఉన్నాయి ఏజెన్సీలు, ఏం చెప్తా ఉన్నారు మీరు? ఏజెన్సీలు మాకు సప్లై చేసే సప్లైర్లు అడిగితే కనుక లేవన్నా గోదాంలో స్టాక్ లేవు, 2-3 రోజుల దాకా రావు, మేము అక్కడే కాపలా కాస్తున్నాం, బండి పెట్టుకొని కూర్చున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. బ్లాక్ లో అంటే ఆకాశానికి రేట్లు వెళ్తున్నాయి. ఎంత 4,000 5,000 ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. అది కొనుక్కొని అమ్మడం కూడా మాకు అది బాగా అనిపిస్తుందా? నార్మల్ గా అయితే కనుక 1750 ఉండే, తర్వాత 1850 అయింది, తర్వాత 2000 అయింది మన దాకా. బ్లాక్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొత్త రేట్లు అమ్ముకుంటున్నారు. అది ఇప్పుడు అవి కూడా దొరుకుతలేదు. కొంతమంది 5,000 మాకు ఫోన్ చేసి అడుగుతారు చాలా మంది, అన్న 5,000 ఒక బండి కానీ సర్కిల్ ఉంటాయి కదా తెలిసింది, కానీ అది ఎక్కడ అమ్ముతుంది నుండి అసలు బిజినెస్ ఏం నడవట్లేదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఎంతమంది వర్కర్స్ ఉన్నారన్న మరి? వర్కర్స్ జీతాలు అవన్నీ ఎట్లా? వర్కర్స్ అదే నాకైతే 10 మంది ఉన్నారు. ఇప్పుడైతే వర్కర్స్ చాలా మందికి లీవ్ ఇచ్చేసిన, చాలా మంది రాలేదు. ఒక 4 అయితే ఇప్పుడు చేస్తున్నారు ప్రస్తుతానికి. అది కూడా ఒక బిర్యానీ వడికి పెట్టుకొని కొద్దిగా గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ వడికి రన్ చేద్దామని చెప్పి చూసి ఈ రోజు క్లోజ్, రేపైతే ఇంకా క్లోజ్. ఎన్ని రోజులకు వస్తుందన్న మరి ఆ బిర్యానీ? బిర్యానీ ఇప్పుడే ఒక గంటలో అయిపోతే నాకు తెచ్చి పెడతాను, అయిపోతే క్లోజ్ చేసుకోవడం కూడా క్లోజ్ చేసుకోవడం. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? గ్యాస్ సరఫరా ఏదో తొందరగా అది ప్రాబ్లం లేకుండా చూస్తే మంచిగా ఉంటుంది. హోటల్ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పంపిణీ అనేది బ్లాక్ అనేది అరికడితే అందరికీ సవ్యంగా తాగుతాయి. గ్యాస్ వచ్చిందంటే బ్లాక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పరిస్థితుల్లో కనబడుతుంది. సమస్యలు అనేది కొంచెం తీరుతాయి. చెప్పే పెద్దన్న, ఇప్పుడు అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చాలా పెద్ద మొత్తంలో జరుగుతా ఉన్నది. దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్నది. ఎట్లా ఉంది పరిస్థితి? ఏమైనా గ్యాస్ దొరికితే పెట్టుకోవటం, లేకపోతే పస్తులు ఉంటాం అంతే. వంట చేసుకునే వాళ్ళు కూడా గ్యాస్ అంతా లేకపోతున్నారు. ఎట్లా ఉందండి మరి? ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటారు ఈ పరిస్థితిలో? భగవంతుడికి తెలవాలి, మాకు ఎవరికి ఏం తెలవదు. ఇక ఇద్దరు అన్నాలు ఉంటుందో మనకేం తెలుసు. కొట్టుకునే వాళ్ళు ఇద్దరు బలవాద్యులు అయితే ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో. పాత రోజులు వచ్చినట్టు అనిపిస్తుందా ఆ కట్టెల పొయ్యిలు మళ్ళీ అవన్నీ? పాత రోజులు కూడా గతంలో చేశారు కానీ ఇంత చేయట్లేదు. అది ఏదో ఒకటి దొరుకుతూ ఉండేది, ఇప్పుడు అసలు ఏం దొరకట్లేదు. కట్టెలు కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఆ కట్టెల పొయ్యి మీద అండుకుంటే కూడా ఓనర్లు తిడతారేమో, ఇబ్బందులు లేదుగా. మిషన్లు పెట్టి కోస్తున్నారు, బొర్రెలు వరిసేలు అదేం చేలలోనే దింపుతున్నారు. చెత్త మాత్రం వంట చేసుకోవడానికి కొత్తిమీర కాలంతో కొత్తిమీర దుగ్గు పెట్టి వంట చేసుకునే వాళ్ళు, మిరపకంపతో దుగ్గుతే వంట చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేవు. యంత్రాలు వచ్చినాయి, అన్ని పొడుం చేసేస్తున్నాయి సేవల్లో. ఏది దొరకట్లేదండి. మరి ఇలాగే ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒక సామాన్య ప్రజలకు ఎంతైనా ఇబ్బంది. అది పాలించే నాయకులకి తెలవాలి, సామాన్య మానవులకి ఏం తెలవదు. అంటే పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటే హాస్టళ్లు హోటల్ అన్ని కూడా బంద్ చేసే పరిస్థితి వస్తుంది. మరి ఏదైనా జీవనం సాగించే ఇప్పుడు ఒక సామాన్యుని పరిస్థితి ఏందండి? ఆగమ్య గోపుతున్నాం, ఏం జరిగిపోటు కూడా ఉండదు. మరి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది అంటే గ్యాస్ ఉత్పత్తులను మేము 30% పెంచినాము, ఎవరు అధైర్యపడొద్దు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. రేపు లేదు, రేపు ఖాళీ ఉండాల్సిందే. మేము కూడా ఖాళీ, పని వాళ్ళం కూడా ఖాళీ ఉండాల్సిందే. అంటే గ్యాస్ ఏజెన్సీలు ఏం చెప్తా ఉన్నాయి మరి? బుకింగ్స్ కావట్లేదా గ్యాస్? బుకింగ్ మేము కమర్షియల్ గా మేము వాడుకునేది. కమర్షియల్ ఇవాళైతే రేపు రాదు, రేపు అయితే ఎల్లుండి రాదు. అంటే కామన్ గా ఇప్పుడు ఎంత నడుస్తుంది దందా? బ్లాక్ దందాలు బాగా నడుస్తా ఉన్నాయి ఇప్పుడు.
ఒక కమర్షియల్ గ్యాస్ బండ 1600-1700 వచ్చేది ఇప్పుడు 5-6 వేలకు వస్తుంది అన్నట్టు. ఎట్లా ఉంది మరి? అంత లేదులేండి, ఆ. అంత లేదు. 2500-3000 అట్లా ఉంటుంది. 3000 ఉంటుంది అంటే చెప్తా ఉన్నారు బయట కొందరు 5,000-6,000 అట్లా విక్రయిస్తున్నారు. ఏం ఉండే చోట ఉందేమో కానీ ఈ ఏరియాలో లేదు. మరి ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పవచ్చు? మేమేం చెప్పాం, కూలియాలం ఏమన్నా వ్యాపారస్తులు చెప్పుకోవాలి. అంటే యుద్ధం జరిగిన నాళ్ళు ఇట్లనే ఉంటుంది. ఉంటది, ఉండొచ్చు కూడా.